వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మేము కోప్లో. కొంచెం మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది ఆ టైటిల్ విన్న తర్వాత. సో ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. బట్ స్టిల్ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. ఆ కన్ఫ్యూజన్ని మొత్తము కన్ఫ్యూజన్తో నడిచిన ఆ ట్రైలర్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మన డైరెక్టర్ గారు అండ్ మన రవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటండి అసలు మొత్తం మేము కోప్లో టైటిల్ చూడంగానే ఫస్ట్ డౌట్ వచ్చింది. ఏంటి ఏదైనా కొంచెం సర్కాస్టిక్గా క్యాస్ట్ గురించే తీసుకున్నారేమో అని అనిపించింది. మీకు కూడా చాలా మంది అడిగే ఉంటారు. సో అంటే మూవీ అంతా కూడా వెళ్ళేదేమో కోడి గురించి వెళ్తుంది, కానీ టైటిల్ ఎందుకు మేము కోప్లం అని పెట్టారు? ఇది యాక్చువల్లీ దీని రైటర్ శోభన్ అని చెప్పి, సో రవి అండ్ శోభన్ దే స్టార్టెడ్ ఏ యూట్యూబ్ ఛానల్ సొటారీ బ్రదర్స్ అనేది. ఇట్స్ పాపులర్ సిరీస్. సో తను ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు నాకు జీలో కూడా చెప్పారు. సో మేము కాపులం అనగానే నేనే ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, షాక్ అయ్యా, అని భలే ఉంది అని. సో తను తర్వాత రైటర్ చెప్పింది ఏంటంటే, ఇది బ్రహ్మానందం గారు మొన్న ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఆయనతో అతను చెప్తున్నాడు, సో మీ డైలాగ్ బేస్ చేసుకుని నేను పెట్టుకున్నాను డైలాగ్ నేమ్. వెంకీ మూవీలో మనం కాప్స్ పట్టిద్దాం అంటే వాళ్ళని పట్టుకోవడానికి కాపులు చౌదరులు ఎందుకమ్మా అంటే డైలాగ్ బేస్ చేసుకుని, సో దాన్ని బేస్ చేసుకుని హీ నేమ్ డైస్ మేం కాపులం. సో అందరూ ఎక్సైట్ అయింది కూడా ఫస్ట్ అసలు టైటిల్ మా దగ్గరికి రాగానే. టైటిల్ అసలు ముందు జనాలు నిజంగానే అటెన్షన్ ఉంటుంది, పీపుల్ విల్ లవ్ ఇట్. అందులో మళ్ళీ నాగబాబు గారు ఉండడం వల్ల ఇంకొంచెం ప్లస్ అయింది, బెనిఫిట్ అయింది ఇది. సో అంటే అసలు ప్రదీప్ గారు మీ నుంచి అసలు ఒక డిటెక్టివ్ మూవీ ఆ రేంజ్ లో చూసిన తర్వాత, వికటకవి చూసిన తర్వాత మళ్ళీ ఫన్ జోన్రా చూసేసరికి కొంచెం అందరు షాక్ అయ్యారు. ఏంటి మరి మా డిటెక్టివ్ వదిలేసి ఇక్కడికి వచ్చారు ఏంటి అని అనుకుంటున్నారు. సో అలా ఏం లేదండి, అంటే నేను ఫస్ట్ నుంచి ఐ గో విత్ ద స్టోరీ అండి. వాట్ ఎవర్ ద కంటెంట్ ఆర్ ద స్టోరీ ఎక్సైట్స్ మీ, అది చేస్తూ వస్తూ ఉన్నా. అంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత నేను బయట కథలే చేశాను ఎక్కువ. వెకటికవి అయినా, లేకపోతే ఇప్పుడు కాపులం అయినా, బివిఎస్ రవి గారిది ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్. బయట కథలు వింటున్నప్పుడు మనకి ఎక్సైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా, నేను ఒక ఆడియన్స్ లానే వింటూ ఉంటా వాటిని. సో అట్లా ఫస్ట్ నాకు ఇక్కడ నరేషన్ ఇవ్వగానే ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. అంటే వెకటికవి మీరు అన్నట్టు ఒక బిగ్ స్కేల్ ఆఫ్ షో అది. దాని తర్వాత ఇది చెప్పగానే, అండ్ ఎస్పెషల్లీ దిస్ ఈస్ బేస్డ్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. సో ఐ కమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో కామెడీ నాకు చాలా ఇష్టం. సో గ్రూప్ మన ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు బాబు నిజంగా చాలా మిస్ అవుతాం. మీరు అంటే లైక్ మిమ్మల్ని కూడా అడగాలి అదే విషయము. ఇప్పుడు ఎంత కమెడియన్ గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ, కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నప్పటికీ, అప్పుడు ఉన్నంత స్కోపు ఇప్పుడు రావట్లేదు అని అనిపిస్తుందా మీకు కూడా? అంటే ఇట్లా లైక్ ఇప్పుడు చెప్పారు కదా మనకి జంధ్యాల గారు కామెడీ టైప్ కానీ, అంటే ఇప్పుడు మారుతుంది కదండి, ట్రెండ్ మారేదాన్ని బట్టి కామెడీ కూడా మారుతుంది. సో ఇప్పుడు కానీ మేం కాపులం అనేది ఆ ఫీల్ ఉంటదండి, ఆ స్టైల్ అర్థమైంది. వ్యాలెట్ కి పర్సుకి తేడా తెలియనప్పుడే. సో యా, అంటే అంత డమ్ అన్నట్టు అంత డమ్ కాప్స్ ఒక కేసుని ఎలా నిజం చెప్పండి, బయట సార్ అంత డమ్ కాప్స్ ని రిక్రూట్ చేసుకుంటారా? అలా ఉండదు. ఇది ఓకే ఫైన్. జోక్స్ అపార్ట్ పెడితే, నిజంగా మీరు కూడా ఒక కమేడియన్ గా వెళ్ళాలి అనే దానికన్నా కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో అంటే ఇది మీరు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ కన్నా భిన్నంగా ఉండబోతుందా? కొంత ఇందులో ఏమన్నా మీరు కొత్తగా కనిపిస్తారు? వికటకవికి వచ్చేసరికి నేను దాంట్లో కామెడీ ఏం చేయలేదు. అంటే ఒక హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ అనమాట. అంతకుముందు దసరా చేసినా కూడా దాంట్లో కూడా కామెడీ ఉండదు. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. మళ్ళీ ఉప్పు కప్పురం అని ఒకటి చేశాను, అది అందులో కూడా అదొక డిఫరెంట్ రోల్. అలా చూసీగా ఉండి ఇందులో కామెడీయే ఉంటుంది అనమాట త్రూ అవుట్ అనమాట. సో అన్ని జోనర్స్ కవర్ చేస్తున్నాను. సో ఇందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది అనమాట. సో ఓన్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చిన క్యారెక్టర్. రవి సోటారి అనే క్యారెక్టర్ చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు 5 years కిడ్ నుంచి చూసిన కంటెంట్ అనమాట అది. సో క్లీన్ కంటెంట్. సో వాళ్ళు చూసిన క్యారెక్టర్ ఇందులో పోర్ట్రే చేస్తారు. బట్ ప్రదీప్ గారితో మనకి ఇంతకుముందు మీరు వికటకవి చేశారు కదా, సో అది కంప్లీట్ డిఫరెంట్ జోన్రా. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడు ఈ మేం కాపులం మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ప్రదీప్ గారితో నాది 3వది. ఫస్ట్ నన్ను ఓటీటీకి, అంటే నేను యూట్యూబ్ చేసేవాను కానీ పెద్ద ఓటీటీ స్క్రీన్ కానీ మూవీ అసలు నాకేం తెలియదు. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది పెళ్లిగోల్ అనే సిరీస్లో ఒక చిన్న సీన్ చేశాను, అది ప్రదీప్ అన్న చేశాడు. దాని తర్వాత చాలా సంవత్సరాలు మధ్యలో ఒక ఫిల్మ్కి కూడా పిలిచాడు అన్న.
అది మెటీరియలైజ్ Take off అవ్వలేదు. అవ్వలా. సో అందుకని దాని తర్వాత వికట కవికి పిలిచారు. వికట కవిలో అంటే అన్నకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వేరే క్యారెక్టర్స్ అంటే ఆ క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రవియే కావాలని చెప్పి పట్టుబట్టి వికట కవిలో ప్లేస్ చేశాడు. దాని తర్వాత మెయిన్ కాపులం అన్నకి కంటెంట్ బాగా నచ్చి యాక్చువల్గా ఈ క్యారెక్టర్ కూడా వేరే వాళ్ళు చేయొచ్చు, అవును. లేదు రవి చేయాలి అని చెప్పి తేజ్ రాజ్ గారు కానీ ప్రదీప్ గారు కానీ రవి గారు కానీ ముగ్గురు సపోర్ట్ చేసేది. నేను అన్నే తనే చేయాలండి ఇది. Oh. ఎందుకంటే వికట కవికి ఆప్షన్స్ ఉండొచ్చేమో, Hmm. బట్ రవి సొటారి అనేది రవికి డిజైన్డ్ క్యారెక్టర్. సో అది మీరు షో చూస్తే మీరే చెప్తారు. ఓన్లీ హీ ఆ కెన్. ఎక్స్ప్రెషన్ చూసి కూడా చెప్పొచ్చు యాక్చువల్గా. సో సూపర్ అండి. అండ్ మీరు మెయిన్గా ఇలాంటి ఒక కామెడీ జోనర్ అంటే ఒకసారి మీరు చెప్పారు ఆడియన్స్ కొత్త వరల్డ్ని అవునండి. ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. సో కొంచెం మీ నుంచి ఆ థ్రిల్లర్ జోనర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి కామెడీ అంటే మళ్ళీ ఏమన్నా రెగ్యులర్గా ఉంటుందా, ఆ వరల్డ్ కొత్త వరల్డ్కి వెళ్ళగలుగుతామా అనే డౌట్ వస్తుంది. సో మరి దీనికి ఏం చెప్తారు? ఇది కూడా దీంట్లో ఒక వరల్డ్ ఉందండి. అంటే మనం గోదావరి బేస్డ్ కామెడీ ఫిల్మ్స్ చాలా చూసాం, రైట్ ఫ్రమ్ 80s 90s. ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. అంటే కోళ్ళ పందాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన దగ్గర చాలా అవును. తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తమిళ్లో అడుకలం ఉంది. దట్స్ ఎ సీరియస్ ఇంటెన్స్ డ్రామా. ఆ కోళ్ళ పందాలు వాటి చుట్టూ. దీంట్లో అలాంటి సెటప్తో పాటు ఒక ఆయన నిజంగా కోళ్ళంటే ఇష్టం ఉండి ఒక రాజుగారు ఆయన కోడిపోతే ఏంటి, సో ఆ వరల్డ్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ మనుషులు ఎప్పుడైనా వరల్డ్ ఎప్పుడు బిల్డ్ అవుతుందండి మనకి, ఆ జాగ్రఫీ లేదా అక్కడ ఉన్న పాత్రలు అవి మనకు characters. కనెక్ట్ అవ్వాలి. కరెక్ట్గా సంక్రాంతి కోడి పందాల ముందు పోతుంది. So- రైట్, అవును. సో మళ్ళీ సంక్రాంతి వస్తుంది సరే, మళ్ళీ ఆయన గెలుద్దామని చూసే టైం కూడిపోయింది. సో ముందు క్యారెక్టర్స్ కూడా అలాగే సూపర్ కాస్టింగ్ సెట్ అయింది. అసలు నాగబాబు గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది? అది కూడా సలార్ రాజుని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ రోల్లో నాగబాబు గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది? అది అంటే ఒక స్టేచర్ ఉండాలండి దానికి. గజపతి రాజు గారు అని కథ వినగానే చాలా తక్కువ మంది గుర్తుకొస్తారు మనకి. అంటే ఒక నీట్గా మీరు కాస్ట్యూమ్ చూసిన అయింది చాలా డిఫరెంట్గా ఉంటారు, చాలా హుందాగా రాయల్ ప్రజెన్స్ ఉంటుంది. హైట్ అవనివ్వండి, చామ్ అవనివ్వండి. సో దీనికి బిఎస్ రవి గారు కూడా కథ విన్నాక ఆయన కూడా ఒక్కసారి ఆయన అన్నారు ఫస్ట్ టైం నాగబాబు సార్ను అప్రోచ్ అవుదామా అని. ఇంకేంటండి అసలు సూపర్ ఆప్షన్ ఇది అని వెళ్ళాం. తర్వాత లుక్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ కళ్యాణి అమ్మాయి కూడా షీ డిడ్ ఫ్యాబ్ లుక్. అయిన తర్వాత సెషన్స్ కూడా ఆ లుక్ లో వెళ్ళారని చెప్పి సార్ చెప్పారు. అవునా? సో చాలా బాగా డిజైన్ చేసాం ఆయన లుక్ అవనివ్వండి. అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది అవును. ఆయనకే కొంచెం సెట్ అంటే లైక్ ఆ ఫన్ వే కూడా అంటే మీరు అన్నట్టు ఆ డైలాగ్ డెలివరీకి వీటికి కూడా కొంచెం బాగా కనెక్ట్ అవుతుంది. చాలా 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 బాగా. ఫన్నీగా ఉంటుంది కూడా క్యారెక్టర్. అండ్ మీరు మరి గెటప్ సీన్ గారితో కాంబినేషన్ అనేది ఆల్రెడీ ఒక కమెడియన్ నుండి వాళ్ళ డైలాగ్ డెలివరీ అనేది కొంచెం ఫన్ జనరేట్ చేయడం కష్టం. మళ్ళీ ఇద్దరు టైమింగ్ మ్యాచ్ అవ్వాలి. ఆ ఫన్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదో ఇక్కడ అతికించి పెట్టారు జోకు అన్నట్టు ఉండకూడదు. సో అలాంటి విషయంలో మీ ఇద్దరు కాంబినేషన్ వర్క్ ఎలా ఉండేది? అంటే అది నాకన్నా అన్న ఎందుకంటే అంటే మెయిన్ స్క్రీన్ మీద చేసాం కానీ అది ఎలా అంటే బ్లెండ్ అయింది, ఆ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో అన్న చూసారు. శ్రీను గారు మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అవును. అసలు చించి అవతలేస్తాడు ఆయన. అసలు సూపర్ యాజ్ అ పర్సన్, హిజ్ ఫెంటాస్టిక్ మ్యాన్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ పర్ఫార్మర్ వి ఆల్ నో. అండ్ ముఖ్యంగా మోహన్ సొటారి. సో వీళ్ళు రాసుకున్నప్పుడు సొటారి బ్రదర్స్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన పాత్రలు అవి. సో దీనికి ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం కాస్టింగ్లో ఆ క్యారెక్టర్ మళ్ళీ రవిని డామినేట్ చేయకూడదు. Right. ఎందుకంటే తనకి సైడ్ కిక్ లాగా ఉంటూ అట్ ద సేమ్ టైం ఒక వెయిట్ ఉండాలి అనుకుంటున్నప్పుడు వేరే వేరే రకరకాల ఆప్షన్స్ వచ్చాయి శ్రీను గారి ముందు. ఓకే. వచ్చినప్పుడు అనురాధ మేడం అన్నారు శ్రీను గారు ఒకసారి ట్రై చేద్దాం అనగానే ఇనిషియల్గా వి వర్ లిటిల్ డౌట్ఫుల్. మేబీ హీజ్ అ సీనియర్, రవి ఇప్పుడిప్పుడు గ్రో అవుతున్న ఆర్టిస్ట్, ఎలా ఉంటుంది, మేబీ హీల్ డామినేట్ ఇలా అన్న. బట్ ఫస్ట్ డే ఆయన వచ్చి రాగానే ఇంకా కలిసిపోయారు ఆయన. అంటే ఇద్దరు కాంబినేటరీ అంటారు చూడండి, అది చూస్తే పంచెస్ ఇద్దరు పంచెస్ వేసిన మీరు ట్రైలర్లో కూడా అవునవును. చూశారు. చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అవనివ్వండి. ఇంకా ఫ్లోగా అంటే ఎప్పుడైనా డైరెక్టర్కి జాబ్ ఎప్పుడు ఈజీ అయిపోతుంది అంటే ఆర్టిస్ట్ ఒక జోన్లో ఉన్నారనుకోండి, అది గ్రాబ్ ఆ. చేస్తే ఇంకా మీకు ప్రాపర్ డెలివరీ అవుతుంది. ప్రాపర్గా అసలు అంటే మా లైఫ్ ఈజీ అయిపోతుంది. అవును. సో అట్లా వాళ్ళిద్దరూ ఇంకా ఫస్ట్ డే వచ్చారు, ఇంకా సెకండ్ డే నుంచి ఐ వాజ్ ఆల్మోస్ట్ రిలాక్స్డ్. వాళ్ళకి కంటెంట్ చెప్పేస్తే చాలు, ఇంకా వాళ్ళు
ప్లే ప్రిపేర్ చేసుకుంటూ అయిపోయారు. వెళ్ళిపోయారు. అవును. సో సీన్ అన్నతో ముందు నాకు వర్క్ ఏం చేయలేదు, అంటే కాంబినేషన్ చేయలేదు. అవును. అంటే మీ ఇద్దరం ఒక సినిమాలో ఉన్నా కూడా కాంబినేషన్ చేయలేదు. ఓకే. ఫస్ట్ టైం సీన్ అన్నతో చేయడం అంటే మ్మ్హ. కాంబినేషను నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అన్న చాలా సినిమాలు చేశాడు. అవును. క్యారెక్టరైజేషన్లో నేను సీను అని పిలవాలి. అది ఫస్ట్ డే ఉండింది కానీ, అరే రవి నువ్వు రవి సొట్టారు, నేను మోహన్ సొట్టారు, ఇద్దరం క్యారెక్టర్స్ చేస్తున్నాం. సో అది ప్రాబ్లం లేదు, ప్రాపర్గా చేద్దాం ఇద్దరం అని చెప్పేసరికి ఇద్దరం బాగా వర్కౌట్ అయింది. అంటే అక్కడ టీం కానీ అందరూ చెప్పడం బా మీ ఇద్దరు ఫన్ బాగా వర్కౌట్ అవుతుందన్న అనేసరికి అవును. మాకు కూడా అనిపించింది యాక్చువల్లీ. Yeah. కొంచెం ఫస్ట్ లో కొంచెం వెయిట్ తక్కువ ఉండేదండి ఆ క్యారెక్టర్కి. ఓకే. తక్కువ అంటే ఇన్ ద సెన్స్ అంత అంత హుందాగా ఉండదు ఫ్రాంక్లీ. కానీ శ్రీని గారు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వచ్చింది. సో ఫస్ట్లో కొంచెం మోహన్ సొటారి అనే అతని పాత్ర కొంచెం కింద ఉంటుంది, రవి పైన ఇతను ఉండి ఇతను పంచులేస్తూ ఉంటాడు, అట్లా ఉంటుంది. శ్రీను గారు రాగానే ఒక ఈక్విలిబ్రియం Okay. స్టేట్లోకి వచ్చింది కథ అంతా. ఆల్ క్యారెక్టర్స్ అన్నీ పర్ఫెక్ట్ కూర్చున్నాయి Right. అన్నీ. అవును. ఇలాంటివి అప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లేకి ఎట్ ద సేమ్ టైం డైలాగ్ రైటింగ్ ఇక్కడ ఇప్పుడు 4 చేతులు పడితేనే చాలా చక్కగా వస్తుంది అన్నట్టు అందరు 4 చేతులు పడ్డాయి మనకి ఈ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కి కానీ అన్నిటికీ కూడా. Yeah. సో లైక్ కొన్నిసార్లు ఇంప్రూవైజేషన్ ఆన్ స్పాట్ అవుతుందా, లేకపోతే ముందే ప్రీ ప్లాన్డ్ గా, ఎందుకంటే మంచి కమెడియన్స్ తో చేస్తున్నారు అండ్ ఆల్సో నాగబాబు గారు ఉన్నారు. సో ఒక మంచి అది కూడా కోడి గురించి ఒక స్క్రీన్ ప్లే స్టోరీ అంతా జనరేట్ చేయాలంటే ప్రాపర్ గా ఉండాలి. ఏదన్నా చేస్తే ఏదో జస్ట్ చేశారా అనే ఫీలింగ్ వస్తుంది. సో వీటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఆల్మోస్ట్ షూట్కి వెళ్ళే ముందే వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ అండి. రవి గారు కూర్చున్నారు, మేము, శోభన్, చాణక్య వర్మ అని ఒక ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ రైటర్ అబ్బాయి Okay. కూడా. ఈ వర్క్ ఫర్ వికట్ కవి యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్. తర్వాత గోపాల్ కృష్ణ గారు అని చెప్పి ఈజ్ ఆల్సో ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. గోదావరి యాస అవనివ్వండి, స్లాంగ్ కానీ స్లాంగ్, యాక్టింగ్ కానీ స్క్రిప్ట్ అక్కడ సో ఇంప్రూవ్ అంతా చేయడం. ప్రెప్ అంతా కూడా పేపర్ మీద Okay. చేసుకున్నాం. మీరు అన్నట్టుగా లొకేషన్కి వెళ్ళాక ఆబ్వియస్లీ ఆ లొకేషన్ బట్టి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి కొన్ని మార్చుకుంటూ ఉంటాం. అది నాకు స్వతహాగా నాకు అలవాటు కూడా. ఓకే. ఆ వరల్డ్లోకి వెళ్ళి ముందు లొకేషన్ బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటాయి. మారిపోతాయి. ఆ రోజు అవును. స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి మారుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న ట్విక్స్ చేసుకుంటూ అప్పటికప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ ప్రిటీ సీనియర్ యాక్టర్స్, సో అది ఈజీగా క్యాచ్ చేసేవారు. కథని డిస్టర్బ్ చేయకుండా add-ons ఎగ్జాక్ట్లీ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు మరి అది అలా ఇప్పుడు మీకు ఏదైనా బిహైండ్ మెమరీస్ ఉన్నాయా, లైక్ నాగబాబు గారితో చేస్తున్నప్పుడు, సార్తో చేస్తున్నప్పుడు కానీ, శ్రీను గారితో చేస్తున్నప్పుడు ఇంప్రూవైజేషన్ మీరు కూడా చెప్పడం అన్నా ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సొటారి బ్రదర్స్ నుంచి తీసుకొచ్చిన అంటే కాన్సెప్ట్ అంటే క్యారెక్టర్ అంటే నాకు తెలుసు నేను ఎలా బిహేవ్ చేస్తానంటే మ్మ్. యూట్యూబ్లో. సో అన్నకు తెలియకపోవచ్చు. సో చెప్తుంటానా ఇది సొటారి, ఇది ఇలా క్రియేట్ చేస్తుంది. సో ఎందుకంటే ఇది సక్సెస్ అయింది, డమ్ అసలు చాలా డమ్ క్యారెక్టర్స్ అనమాట అక్కడ సొటారిలో. సో అది ఇక్కడ పోర్ట్రే చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పి, కానీ ఇంప్రూవైజేషన్ అంతా అన్నే. ఏ డైలాగ్ అన్నా అరే దీని తర్వాత ఈ కౌంటర్ వేద్దాం, ఇది వేద్దాం, మ్యాక్సిమం సీన్ అనే ఇంప్రూవైజ్ చేస్తాం. అంటే టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఎంత ఫన్ గా చూసుకున్నా కూడా ఒక ఫన్ ఇష్టపడతారు కానీ, అంటే మేబీ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చెప్పొచ్చు, డైరెక్టర్ గా చెప్పొచ్చు, అరే మరి ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నా ప్రత్యేకంగా కోడి గురించి సినిమా అంతా తీయడం అంటే అది వాళ్ళని అంత ఓన్లీ పర్టికులర్ మళ్ళీ మీరు అన్నట్టుగా కోడి పందాలు జరిగే ఏరియా వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. అదర్ తెలుగు పీపుల్ కానీ ఇప్పుడు తెలంగాణ సైడ్ వీళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఫన్ ఎంజాయ్ చేయగలుగుతారు అంటారు. ఖచ్చితంగా చేయగలరండి. అంటే ఇప్పుడు మీరు సంక్రాంతులు వస్తున్నాయంటే ఇదివరకు ఓన్లీ ఆ చుట్టుపక్కల వాళ్ళు లేదంటే అక్కడక్కడ బంధువులు గ్యాదర్ అయ్యేవారు భీమవరం, గోదావరి జిల్లాల్లో. కానీ ఇప్పుడు అదొక ఈవెంట్ అయిపోయింది. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, మొన్న ఫారినర్స్ కూడా ఎవరు వచ్చారని చెప్పి మనం చూసాం. So, వాళ్ళతో బైట్స్ తీసుకున్నారు. సో అట్లా దట్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ ఈవెంట్ ఆర్ నేషనల్ ఈవెంట్. సో పీపుల్ ఫ్రమ్ అక్రాస్ స్టేట్స్ ఆర్ కమింగ్. అండ్ మన హైదరాబాద్ నుంచి చాలామంది, లేకపోతే తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్ చాలామంది కూడా దే లవ్ పార్టిసిపేటింగ్. సంక్రాంతి కంపల్సరీ కోడి పందాలు ఉండాల్సిందే అని ఆంధ్ర వెళ్ళాలి, కోళ్ళ పందాలు చూడాలి, లేదా ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయాలి. సో సెలబ్రేట్ చేయడం అనేది. సో 2 states పీపుల్ కూడా దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండి. ఓవర్ ద అట్లీస్ట్ లాస్ట్ 20 years or 18 years నుంచి బాగా పీపుల్ ఆర్ డూయింగ్ దట్. అంటే అది తెలుస్తుంది కోడి పందాలు ఆ ఫీల్, అది ఆంధ్రాకి ఆంధ్రాలో ఉంది, తెలంగాణ వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అంటే మరి పర్టికులర్ దాని మీద కాకుండా ఒక స్టోరీ నడుస్తుంది, ఆ ఫన్ మీద వెళ్ళిపోతుంది. అంటే ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఫన్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. అవును. అండ్ ఫన్ కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా అసలే కనెక్టివిటీ లేని ఒక కొత్త కాన్సెప్ట్ ఏదన్నా తీసుకున్నారనుకోండి కొంచెం డైవర్ట్ అయ్యే అంటే ఛాన్స్. దాంట్లో ఇంకొక ఆస్పెక్ట్ అండి,
పీపుల్ లవ్ ఎక్స్‌ప్లోరింగ్ అన్‌నోన్ వరల్డ్స్ ఆల్సో. ఓ ఇప్పుడు మనకి 'కేజీఎఫ్' ప్రపంచం మనకు తెలీదు. తెలీదు. లేదా అవును. 'సలార్' వరల్డ్ మనకు తెలీదు. 'దేవరా' ప్రపంచం మనకు తెలీదు. బట్ వీ డైవ్డ్ ఇంటు దోస్ వరల్డ్స్. ట్రూ. సో, ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ సరిగ్గా ఉందనుకోండి. సో, కొత్త వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కూడా ప్రపంచంలోకి వెళ్దాం, చూద్దాం. ఒకటి మీరన్నట్టు కనెక్ట్ అయిన ఆడియన్స్ ఆ వరల్డ్‌లోకి వెళ్ళటం ఈజీ. లేదు ఆ వరల్డ్ బావుంది, ఆ పాత్రలు మనని ఇంట్రెస్టింగ్‌గా ఉంది, మనకు తెలియంది అన్నప్పుడు డెఫినెట్‌లీ ఇంకా వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు. అవును. యాహ్! ట్రూ. అంతే. అండ్ కొన్ని కామెడీ థింగ్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ, రిపీట్ చేసుకుంటూ అవును. కూడా ఫన్ చేస్తారు. అవును. సో, అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీరు కూడా అక్కడ అంటే లైక్ కంప్లీట్ మీరు కూడా అటు ఏపీ బేస్డ్ ఈ కోళ్ళ పందాలు ఎక్కువ లేదు, యాక్చువల్లీ పార్టిసిపేట్ మాకు చేస్తారు. తిరుపతి. మా ఓకే. మా సైడ్ కోడి పందాలు అంటే తక్కువ. అంటే కంపేర్ టు ఆంధ్ర సైడ్ కన్నా రాయలసీమలో కొంచెం తక్కువ ఉంటది. అక్కడ ఓకే. బుల్ ఫైట్స్ అది మాకు జల్లికట్టు జల్లికట్టు. అలా ఉంటది. అంటే మాకు ఓకే. కొంచెం తమిళ్ ఇది ఉంటది. ఆహా. కానీ మాకు కోడి పందాలు అంటే ఇష్టం. అలాగే తెలంగాణలో దసరా అంటే మాకు ఇష్టం. సో, అన్నీ రైట్. సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అన్ని ఈవెంట్స్. అండ్ ఈ మూవీని అంత ఫన్నీగా తీసుకెళ్తూ కొంచెం ట్రైలర్‌లో ఏదో సీరియస్‌గా ఏదో మిస్టీరియస్‌గా జరుగుతుంది అవునండి. అన్నట్టు తీసుకెళ్లారు. అంటే మీ టచ్‌ని కొంత డెఫినెట్‌గా యాడ్ చేశారనుకోవచ్చా ఇందులో? అది ఉంటుందండి. ఆ మిస్టీరియస్ అంటే వీళ్ళు డమ్ కాప్సే కాదు. హ్మ్. ఒక ట్రైలర్‌లో కూడా చెప్పాం. హ్మ్. ఒక ఊరి సమస్య గురించి కూడా వీళ్ళు ఆహ్, ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని సాల్వ్ చేయడం కోసం. సో, అదొక ఇంట్రెస్టింగ్‌గా అది చాలా బాగా సెట్ అయింది. రైట్. యాహ్! అండ్ ఈ క్వెషన్ ఫస్ట్ మీరు చెప్పే ముందు మీరు ఆర్టిస్ట్‌గా చెప్పండి. లైక్ ఈ మధ్య కాలంలో మూవీస్ అనేవి ఎక్కువగా అంటే ఒక మూవీ కన్నా సీరీస్ మీద ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే ఓటీటీ మీద కాబట్టి అని. సో, ఓటీటీలో తీయడము మళ్ళీ కొన్నిసార్లు 70 ఎంఎంలోకి ఆడియన్స్‌ని తీసుకోవడం అనేది కొంచెం టఫ్ థింగ్. ఈవెన్ ఓటీటీలో వచ్చిన కొన్ని సినిమాలు చూడకుండా వదిలేసే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో, ఈ సీరీస్ కానీ, అదర్ సీరీస్ కానీ ఆడియన్స్‌ని ఎలా కనెక్ట్ చేస్తుందంటారు? ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ చేశారనగానే హ్మ్. సీరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే అన్ని ఎపిసోడ్స్ హుక్ అయిపోతారు. హ్మ్. ఖచ్చితంగా ఎండ్ అవ్వగానే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపిస్తది. హ్మ్. సో, అలా 6 ఎపిసోడ్స్ బింగ్ వాచ్ చేసేలాగే ఉంటది. సో, హ్మ్. అలా ఎంగేజ్ చేసి చేస్తారు కాబట్టి సీరీస్‌లు బాగా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మూవీ అంటే ఒక స్టోరీ రన్ అవుతున్న మధ్యలో కామెడీ ఇలా 2½ అవర్ కూర్చొని చూడాలి. హ్మ్. ఇది ఎలా ఉంటదంటే ఎక్కడైనా చూడాలన్నట్టు ఉంటది. అరే! ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుందన్న హ్మ్. సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ కామెడీ వర్కౌట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు సీరీస్‌లన్నీ ఇంట్లో చూస్తారు. బాగా చూస్తున్నారు. అవును. అట్ ద సేమ్ టైమ్ క్లీన్ కంటెంట్ అండి. ఆ! సో, ఇంట్లో అలా పెట్టి సరదాగా అమ్మ వాళ్ళతో, పిల్లలతో అందరూ హ్యాపీగా తింటూ చూడొచ్చు. హ్మ్. అలా ఫ్లోలో ఒక పట్మని బింజ్ వాచ్ చేసే కంటెంట్ అది. ఓకే. రిపీట్ వాచ్ కూడా చేయొచ్చు. రైట్. అంటే రైట్. ఒకసారి Yeah. అవును. చూసిన ఫన్నీగా తర్వాత అనిపిస్తే మళ్ళీ చూడొచ్చు. ఒకసారి చూసిన తర్వాత బోర్ కొడుతది. ఇది ఎలా అంటే మళ్ళా చూడొచ్చు. హ్మ్. మళ్ళా ఫ్రెండ్స్ అందరూ Yeah. కాదు సరే Got it. సీరీస్ బాగా అంటే వచ్చింది చూడండి. ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ నుంచి ఆ! చూడొచ్చు. బట్ మీరు ఇందాక నేను అదే క్వెషన్ ఒకవేళ డైరెక్టర్‌గా మిమ్మల్ని అడిగితే మేబీ మీరు మోస్ట్‌లీ అందుకే ఓటీటీ చూస్ చేసుకోవడానికి అదే రీజన్ అనుకోవచ్చా? లైక్ 70 ఎంఎం స్టోరీస్ లేతే అలాంటి ఒక మంచి స్క్రీన్ ప్లే ఇవ్వగలిగినా కూడా 70 ఎంఎం ఎళ్ళకుండా ఓటీటీసే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చూజ్ ఏం లేదండి. ఇట్స్ అబౌట్ ఆపర్చునిటీ. హ్మ్. నేను ఫస్ట్ నేను పెట్టుకున్న ఇదేంటంటే ఖాళీగా నేనున్నాను. హ్మ్. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై బాస్ పూరి గారు. ఆయన హ్మ్. మాకు అప్పుడు ఏడీస్‌గా ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకోండి. ఆయన ఎవరు కలిసినా హ్మ్. ఆర్టిస్టులు కలిసినా, టెక్నీషియన్స్ కలిసినా ఖాళీగా ఉండొద్దు, ఏదైనా పని చేసుకోండి అంటారు ఆయన ఫస్ట్ మాట. అది నాకు అలవాటు. ఓకే. సో, పన్ ఈ దిస్ ఆల్సో ఎ గుడ్ ప్లాట్‌ఫార్మ్. గుడ్ ఏమంటారు, ఒక మంచి కథని థియేటర్‌కి చెప్పడం అదొక బాధ్యత అయితే, ఓటీటీస్ ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత జనాలు ఇంకా ఎక్కువ చూస్తున్నారు. అవును. సో, ఆహ్, అందుకు మంచి కథలు ఓటీటీకి వస్తుంటే ఐయామ్ పికింగ్ దెమ్ అండి. రైట్. సో, అట్లాగే ఇప్పుడు థియేటర్ కూడా చేస్తున్నాను. హ్మ్. ఆల్రెడీ అదొక ఫస్ట్ షెడ్యూల్ అయింది. అల్లరి హ్మ్. నరేష్ గారు హీరో. ఓహో! సో, కనక ఓకే. దుర్గ. మేబీ అందులో మళ్ళీ జోనర్ ఏదైనా చెప్తారా? చాలా ఇంట్రెస్టింగ్ జోనర్ అండి. చెప్తా త్వరలో. అండ్ ఇంకా ఎంత బాగా చెప్పారో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ జోనర్. టైటిల్ రివీల్ కనకదుర్గ టైటిల్. ఓకే. సో, బీవీఎస్ రవి గారు మీరు ప్రొడక్షన్. కూడా ఉన్నారా అందులో? అంతే. అంటే చాలా డీటెయిల్స్ ప్రస్తుతానికి మీరు లేను. కూడా తెలిసి చెప్తుంటే డౌట్ లేదు వచ్చింది. పాపం. హీ ఫాలో ఆల్ మై దిస్ థింగ్. హుహు. సో, అంటే ఎక్కడో మీరు చిరంజీవి సార్ తోటి మీరు వర్క్ చేయాలని అనుకున్నారు. యాక్షన్ మూవీ అనుకున్నారు కాబట్టి అది ఇంకా అవ్వకపోయేసరికి ఇప్పుడు నాగబాబు సార్‌తో ఏమన్నా చేశారా ముందు? నేను బేసిక్‌గా వి ఆల్ లవ్ చిరంజీవి గారు. అవును. అండ్ ఐయామ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నేను ఫస్ట్ సినిమా ఏడీగానే పూరి గారు డైరెక్షన్‌లో పనిచేశా. ఓహ్! సెట్‌లో ఆయన అలాగా చిన్న పిల్లాడిలా చూస్తుండేవాడిని. మీరు చిన్న పిల్లోల్లాగానా? సార్‌ని చిన్న నేను పిల్లోల్లాగా? నేను చిన్నపిల్లాడు ఒక ఆనెస్ ఉంటది చూడండి. రైట్. 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 ఒక లో యాంగిల్ నుంచి అలా చూస్తూ ఉంటారు పిల్లలు. హ్మ్. అట్లా కళ్యాణ్ గారిని చూస్తుండేవాడిని క్లాప్ కొడుతున్నప్పుడు. ఓకే. అట్లా. ఏ సీన్స్ అప్పుడు చూసారు అలాగా? నేను ఏడీగా పనిచేశాను. అంటే లైక్ ఈ మూవీకి కెమెరామెన్ గంగాధర్. మొత్తం ఉందానండి. ఓకే. మొత్తం దానికి ప్రాపర్ వాజ్ ఏడీ.
కెమెరామెన్ గంగతో రాంబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఆ రైట్. సినిమాకి అది నేను అప్రెంటిస్ ఐడి దానికి నేను క్లాప్ ఓకే. అసిస్టెంట్గా. సో అట్లా ఐ లవ్ ఎవ్రీవన్. కళ్యాణ్ గారి ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్. సో దీనికి నాగబాబు గారు అసలు సచ్ ఏ హంబుల్ లవ్లీ పర్సన్ ఆయన. దో ఆయన ఇప్పుడు పొలిటీషియన్ అయినా లేకపోతే బిజీగా ఉన్నా కూడా మాకు ఆ ప్రెషర్ ఇవ్వకుండా పాపం రాత్రులు కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాం. అయ్యో. లేట్ షూట్స్ ఏ రోజున అసలు ఏమీ లేకుండా చాలా స్మూత్గా చాలా ఆనందంగా చేసాం. బట్ అప్పుడు అనిపిస్తుంది కదా, లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా చూసినా ఎవరు చూసినా ఇన్ని వర్క్స్ ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తారు, అన్ని మల్టిపుల్ టాస్క్లు, మళ్ళీ ఏదానికి అది అవును. టైం ఇవ్వడము, దాన్ని అంత హంబుల్గా తీసుకోవడం అనేది మీరేం నేర్చుకున్నారు సార్ నుంచి? అంటే ఫస్ట్ డేనే నాగబాబు గారితో నాకు కాంబినేషన్. ఎంతైనా సీనియర్ యాక్టర్ అవును. ప్లస్ మెగా ఫ్యామిలీ మెగా నుంచి. ఫ్యామిలీ. నాకు ఫస్ట్ డే భయం ఉండింది. తర్వాత నాగబాబు గారు నాతో బాగా మాట్లాడేవారు. రవి ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, ముందేం చేస్తావు, ఇవన్నీ అడిగి కనుక్కొని నన్ను ఫ్రీ చేశాడు అనమాట. ఎప్పుడైనా సరే బాగా రవి రా కూర్చో మాట్లాడు అని చెప్పి ఆల్రెడీ సీనానికి నాగబాబు గారు బాగా పరిచయం కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం వాళ్ళతో కలిసి మాట్లాడి అదే కంఫర్ట్ ఇచ్చారు. కంఫర్ట్ అంటే ఇప్పుడు శ్రీని గారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఆయనకి పరిచయం ఉన్నా కూడా రవిని కూడా అలాగే చూసేవారు ఆయన. Same. అంటే ఆ జోన్ లో వచ్చేసేవారు. సో ఆ కంఫర్ట్ ఇచ్చేవారు ఆయన. సో ఆ కంఫర్ట్ ఫీలింగ్ తో సిరీస్ అంతా సూపర్ గా వెళ్ళింది. ఇందులో కూడా ఏమైనా పార్ట్ సస్పెన్స్ థ్రిల్ తో పెట్టేస్తారా, లేకపోతే ఇది ఓన్లీ వన్ సీజన్ తోటి ఇది మా అయిపోతుందా? రైటర్ అబ్బాయిని అడగాలి, శోభన్. శోభన్. బట్ చేస్తే చాలా కంటిన్యూ చేసే స్కోప్ ఉన్న పాత్రలు. సొటారి బ్రదర్స్, 2 డమ్ కాప్స్, మనకి హాలీవుడ్ లో కూడా చాలా షోస్ వచ్చాయి, ఫిల్మ్స్ వచ్చాయి. అవునవును. డెఫినెట్ గా కంటిన్యూ చేయదగ్గ స్కోప్ ఉన్న స్టోరీ ఇది. సూపర్. నాగబాబు గారు కూడా చాలా చోట్ల ఇంప్రూవైజ్ చేశారు. స్లాంగ్ కూడా ఓకే ఓకే. మేమైతే ఇలా మాడతామని ఆయన చేశారు. ఇప్పుడు గోదావరి స్లాంగ్ ఆయనకి చాలా వెరీ చాలా Easy బాగా గా. ఉన్న అలవాటు అయిపోయింది. Plus, slang. అరే ఇది నువ్వు ఇట్టేసి నువ్వు ఇట్టే రవి, ఈ డైలాగ్ నువ్వు ఇది వేసుకో అప్పుడు బాగా పడుతుంది, నేను రియాక్షన్ ఇలా ఇస్తాను, అలా చేసాము అనమాట చాలా Super. వరకు. అంటే కొంచెం మొత్తం సెట్స్ లో ఇంప్రూవైజేషన్ ఎక్కువ జరిగింది. అంటే వర్క్ చాలా మంది ఎక్స్పీరియన్స్ అది జరుగుతుంటుందండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫిల్మ్ కి సిరీస్ కైనా కొంచెం అంటే ఆర్టిస్ట్ టైమింగ్ బట్టి లేదు ఆ సిచ్యువేషన్ బట్టి చిన్న చిన్న ట్వీక్స్ అనేది కామన్. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఇంట్లో. చిన్న చిన్న పదాలు, మాకు తెలియని పదాలు కొన్ని నాగబాబు సార్ చెప్తుండేవారు. అది డిషెస్ పేర్లు అవన్నీ, గోదావరి డిషెస్ అవనివ్వండి, లేకపోతే స్లాంగ్లో కొన్ని పదాలు పడుతూ ఉంటాయి, అవ అవనివ్వండి. అది చాలా బాగా. అంటే యాక్చువల్గా రైటర్ నల్గొండ అతను, శోభన్. ఓకే. నల్గొండ నుంచి అంటే మరి ఆ, గోదావరి స్లాంగ్ అది- రావడం ఎలా? చాలా అది కష్టం కదా. చాణక్య అని ఒక రైటర్, తను తను భీమవరం. భీమవరము. Oh. సో తను ఫస్ట్ ఒక సెట్ రాసి ఇచ్చిన తర్వాత తనకి ట్రాన్స్లేట్ చేసి తర్వాత 3 ఎపిసోడ్స్ చాణక్యనే రాశాడు. దాన్ని మళ్ళా ఇంప్రూవైజ్ చేసింది జీకే గారు. డైలాగ్స్ అన్ని అడిషన్స్ చేయడం, ఓకే ఈ డైలాగ్ ఇలా పడితే బాగుంటది, దానికి తోడు నాగబాబు గారు అలా మార్చారు. అండ్ ముఖ్యంగా నాది యాక్చువల్ అన్నది ఇప్పుడంటే కూడా. పాలిష్డ్ యాక్సెంట్ అయిపోయింది కానీ, సో మా ఫ్రెండ్స్ కలిసినా ఎవరు కలిసినా ఇంకా లోకల్ స్లాంగ్కి వెళ్ళిపోతాం. ఎలా వస్తుంది మాకు తెలియాలి. వద్దండి, అంటే నాకు అంత అంటే ఆర్గానిక్ న్యాచురల్ గా రావాలి. ఏం కాదు, పర్లేదు. ఇప్పుడు తెలియదు అలా ఫ్లోలో. అంటే సరే, ఓ పని చేయండి, మేము కాపులం గురించి మన ఆడియన్స్ కి ఏదైనా ఒక లైన్ చెప్తున్నప్పుడు ఆ స్లాంగ్ లో చెప్పి ట్రై చేయండి. అలాగే ఏమంటే మేం కాపులో వస్తుందండి 22 తారీఖు. మీరు ఫ్యామిలీతో చక్కగా తింటూ చూసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా చెప్పండి. సరే, వాళ్ళ తరపున నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇది చెప్పారు బానే ఉందండి, మరి వికటకవి తీశారు, పార్ట్ 2 కి సస్పెన్స్ పెట్టారు. అవును. సో అదెప్పుడు తీస్తారు, అదెప్పుడు రిలీజ్ చేస్తారు అని నేను కూడా అందులో వన్ ఆఫ్ ద ఆడియన్స్, అసలు ఎందుకు ఇంకా ఇంత లేట్ చేస్తున్నారని. సో ఏంటి రీజన్ ఏంటి? ఒక అవుట్లైన్ అయితే రెడీగా ఉంది, దేశరాజ్ బ్రో రెడీ చేసి పెట్టాడు. ఇంకా జీ ఒక్కసారి అడగాలి. సో వాళ్ళ నెక్స్ట్ స్లాట్ లో ఉందా ఏంటి. సో 2 అందరూ ఇన్ఫాక్ట్ నేను కూడా మీలాగే ఓహో, నేను కూడా మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? అయితే అందరు కొంచెం జీని ట్యాగ్ చేసి Yeah, వికటకవి అని పిలిచేయండి అని చెప్పాలి. సో అది వచ్చేలోపు ఈలోపు మేము కాపులం కూడా చూసి పెట్టేసుకోండి పక్కకి. సూపర్ అండి. అండ్ ఓవరాల్గా ఇప్పుడు మన ఆడియన్స్కి వీళ్ళందరికీ కూడా అంటే ఒక మూవీ తీసినా లేదా ఒక సిరీస్ తీసినా ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు డైరెక్టర్, లేదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. అలా ఈ సిరీస్ గురించి మీరు డైరెక్టర్గా ఏం చెప్తారు, మీరు ఆర్టిస్ట్గా ఏం చెప్తారు? సరదాగా అంటే ఇప్పుడున్న స్ట్రెస్కి, బిజీ లైఫ్కి ఒక 3 గంటలు బింజ్ వాచ్ చేసే ఒక ఫన్ కంటెంట్ అంటే పెట్టిన తర్వాత
బోర్ కొట్టకుండా సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఒక వీకెండ్ బింజ్ వాచ్‌లో ఈజీగా చూసే కంటెంట్. అండ్ టేక్ అవే కూడా ఉంటుంది. ఒక ఊరికి ఒక మంచి చేద్దాం అనుకునే ఒక అందరికీ లోపల ఉంటుంది. అంటే వి కమ్ ఫ్రమ్ రూట్స్. మనం బాగున్నా మన ఊరు బాగుండాలనుకునే మనస్తత్వాలు మనం. సో దాంట్లో కూడా వాళ్ళు ఈవెన్ దో వాళ్ళ డమ్నెస్ ఉన్నా కూడా ఊరు కష్టంలో ఉంది అన్నప్పుడు మనం ఊరు కోసం నిలబడాలి అనుకునే పాత్రలు. సో ఇన్నోసెన్స్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ గుడ్ టేక్ అవే ఫ్రమ్ ద షో ఓకే. ఆల్సో. సో ఫన్ అండ్ ఇలాంటి ఎలిమెంట్స్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. సూపర్. అండ్ మీరు కూడా చెప్పండి అట్ ద సేమ్ టైమ్ ఇంక్లూడింగ్ దట్ దాంతో పాటు బీవీఎస్ రవి గారు లాంటి వాళ్ళతో వర్క్ చేశారు. ఎందుకంటే ఎర్లియర్ సూపర్ ఫిలిమ్స్ కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేశారు. సో మీరేం చెప్తారు? నాకు యాక్చువల్గా నేను ఇంత పెద్ద లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది ఫస్ట్ టైం. ప్లస్ అంటే స్టార్టింగ్ ఎలా ఉండేదంటే నాకు ఈ క్యారెక్టర్ ఇస్తారా, అంటే నన్ను అంటే తీసుకోగలరా అన్న డౌట్ ఎప్పుడు ఉండేది. అప్పుడు శోభన్ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రవి గారు రాను ముందు ఒకవేళ నన్ను తీసుకోకపోయినా నీ స్టోరీ ఎక్కితే నువ్వు చేసేరా, నువ్వు వెళ్ళినాక తర్వాత కావంటే మన నెక్స్ట్ వేరే క్యారెక్టర్స్ ఉన్నప్పుడు చూద్దాం. అప్పుడు దాని తర్వాత రవి గారు రావడం, రవి గారు మోహన్ సోటరి కానీ రవి సోటరి క్యారెక్టర్ రవియే చేయాలి అని రవి గారు కూడా పట్టుబట్టి చేపించడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే బిఎస్ రవి గారిని నేను ఎప్పుడు టీవీలో మూవీస్లో స్క్రీన్ మీద నేమ్తో చూడడం తప్ప డైరెక్ట్ కలవడం అది నా కోసం నన్ను సపోర్ట్ చేసి ఆల్రెడీ నన్ను ఫైనల్ చేసేసారు. నేను పోయి ఫస్ట్ టైం మాట్లాడడం చాలా థ్యాంక్స్ సార్, యాక్చువల్లీ అసలు తీసుకుంటారో లేదో నాకు డౌట్ ఉండేది, తీసుకున్నాను, చాలా థ్యాంక్స్, నేను ఖచ్చితంగా నా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి అలా చేశాను. అది నాకు తెలిసి పోర్ట్రే అయింది అనుకుంటున్నాను. షూర్ డెఫినెట్గా ఫన్ అయితే చాలా బాగుంది ట్రైలర్ చూసాం కాబట్టి. సో హోప్ సో మీలాంటి వాళ్ళు అలాంటి న్యాచురల్ కామెడీ జనరేట్ చేసే వాళ్ళని చాలా కోరుకుంటారు ఆడియన్స్. ఎందుకంటే వన్స్ ఒక్కసారి వీళ్ళ కామెడీ అంటే పక్క చాలా బాగుంటుంది అనే ఫీలింగ్. అలా మీరు డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాం. అండ్ మీ నుంచి అయితే మేము కొంచెం బ్రేక్స్ లేకుండా సిరీస్లు రావాలి, మన తెలుగులో కూడా ఇలా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సిరీస్ అండ్ సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాం ప్రదీప్ గారు. సో హోప్ సో మీరు ఈసారి లేట్ చేయరు. లేదండి. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్.